అటుకులు, సగ్గుబియ్యం, బియ్యంతో వడియాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. సంవత్సరమే కాదు 2 సంవత్సరాలైనా సరే నిలవ ఉంటాయి. ఇవి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని ఒక 5-6 గంటల సేపు పెట్టుకోవాలి. అంటే నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఉదయం ఒక 1-2 అవర్స్ అయినా నానబెట్టుకున్నా సరిపోతుంది. అలాగే ఒక అర గ్లాసు అటుకులు తీసుకున్నాను. లావు అటుకులు అనమాట ఇవి అటుకులు పౌడర్ చేసి పెట్టుకున్నాను, కొంచెం రవ్వలాగా. అలాగే ఇవి బియ్యం అనమాట. బియ్యం కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. అంటే మొత్తం ఇవి కూడా రవ్వలాగా, బియ్యం పిండిలాగా కాకుండా కొద్దిగా రవ్వలాగా చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇవి మిరియాలు అనమాట. ఇవి కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఆ మిరియాలు మా టెర్రస్ గార్డెన్ వచ్చిన మిరియాలు. అలాగే వాటర్ ఒక గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున తీసుకోవాలి. అంటే సగ్గుబియ్యం 1 గ్లాసు, బియ్యం 1 గ్లాసు, 2 గ్లాసులు, అర గ్లాసు మనం అటుకులు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు. అంటే 1 గ్లాసుకు 4 చొప్పున, అంటే మొత్తం 10 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ను మరిగించుకోవాలి. అవి పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మనం ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడే సగ్గుబియ్యం, అంటే ఇంకా కొద్దిగా పలుకుంది అనుకున్నప్పుడే మనం ఈ బియ్యం రవ్వ, అటుకుల రవ్వ వేసుకోవాలి. మనం ఒక చేత్తో వేసుకుంటే ఒక చేత్తో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అవి ఉడుకుతూ ఉన్నప్పుడే కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడా, అంటే కొద్దిగా చప్పగా ఉండేటట్టే చూసుకోవాలి ఎప్పుడైనా. మన ఈ వడియాలకి మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఉప్పుగా ఉంటే మనం ఎండిన తర్వాత ఇంకా ఉప్పు ఎక్కువైపోతుంది. వేయించుకున్నప్పుడు కూడా ఉప్పుగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కొద్దిగా చప్పగానే ఉంది అనుకున్నట్టుగానే వేసుకోవాలి ఉప్పు. అప్పుడు ఎండిన తర్వాత మనం టేస్ట్గా ఉంటుంది, మనకు సరిపోద్ది అనమాట. కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఉప్పు. అలాగే ఉడికేటప్పుడే పచ్చిమిర్చి, మిరియాలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఇది వాము, జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కదా, ఇవి కూడా వేసుకోవాలి. ఇవి మనం ఎక్కువ వర్షాకాలం, చలికాలం తింటాం కాబట్టి ఇవన్నీ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. మిరియాలు, వాము, జీలకర్ర, పచ్చిమిర్చి ఈ ఘాటుకి మనకి వర్షాకాలం, చలికాలానికి మనకి ఆ వెదర్కి సరిపోతుంది ఈ వేడి అనేది. అలాగని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. అంటే ఇక లాస్ట్గా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఈ పచ్చిమిర్చి, మిరియాలు, వాము, జీలకర్ర ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్న టైంకి వేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట. మనం గరిటతో ఇలా జారినట్టుగా ఉండాలి. మన ఇష్టం. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్గా అయినా చేసుకోవచ్చు, లేదా కొద్దిగా థిక్గా అయినా చేసుకోవచ్చు. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కవర్ తీసుకోవాలి. మన క్లాత్ మీద వేసుకుంటే వెనక నీళ్లు చల్లుకుని తీసుకోవాలి. ఎండిన తర్వాత తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. క్లాత్కి వెనక నీళ్లు చిలకరించి చల్లిన తర్వాత మనం తీసుకోవాలి. అదే కవర్ మీద అయితే డైరెక్ట్ గా వాటంతట అవి ఊడొచ్చేస్తాయి అనమాట. మనం వడియాలు వేసుకోవడానికి మందపాటి కవర్లు తీసుకోవాలి. తీసుకుని దాని మీద ఇలా వేసుకోవాలి. మన వడియాలు మందంగా కొద్దిగా లావుగా రావాలనుకున్నప్పుడు ఇలా తిక్కుగా ఉండదు వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు. మనం చేత్తో పెట్టుకోవచ్చు. లేదా నాకు పల్చగా కావాలనుకున్నప్పుడు ఇంకొద్దిగా వాటర్గా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి స్టవ్ మీద నుండి. నేను కొన్ని మందంగా, కొన్ని పల్చగా వేయాలనుకుంటున్నాను. అందువల్ల ఫస్ట్ కొద్దిగా మందంగా ఉన్నాయి వేస్తున్నాను. తర్వాత వేడి నీళ్లు, కాచిన నీళ్లు కలుపుకోవచ్చు. మనకు కొద్దిగా లూజుగా కావాలనుకుంటే, తిక్కుగా అయిపోయింది, బాగా గట్టిగా అయిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు కాచుకుని ఆ నీళ్లు దీంట్లో కలిపేసుకుంటే మనం ఈజీగా గరిటతో పడిపోతుంది. ఇలా గుంట గరిటతో మనం వేసేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మన ఇష్టం అనమాట వేసుకోవచ్చు. అలాగే ఇందాక వేసిన గట్టిగా ఉన్నది మనం ఇలా చిన్న చిన్నగా ఇలా చేత్తో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నా బాగుంటాయి అనమాట. వేగిన తర్వాత మనం వేగిన తర్వాత చాలా బాగుంటాయి. నూనెలో వేయించుకున్నప్పుడు మనకు సగ్గుబియ్యం, అటుకులు, బియ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సగ్గుబియ్యం ఇట్లా కనిపిస్తూ వేయించినప్పుడు గుల్లగా మంచిగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇలా చేత్తో కూడా పెట్టేసుకోవచ్చు. కొద్దిగా చల్లారిన తర్వాత
మనం గట్టిగా ఉందనుకోండి ఈ పిండి, ఉడికించిన పిండి, ఇలా చేత్తో కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేయడం వల్ల బాగుంటాయి అన్నమాట. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కి మంచిది. అటుకులు ఈ సగ్గుబియ్యం వల్ల ఇంకా మనకి పువ్వుల్లాగా మంచిగా ఇట్లా విచ్చుకున్నట్టు వస్తాయి అనమాట. కరకరలాడుతూ గుల్లగా మంచిగా ఉంటాయి వేయించుకున్నప్పుడు. ఇది ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తాను. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఒక బియ్యం రవ్వతోనే చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా అన్ని కలిపి చేస్తాను. అంటే 2 సార్లుగా అలా చేస్తాను అనమాట. ఇలా అన్ని మనకి చిన్న సైజులో చేసుకోవచ్చు. అలాగే ఇలా గరిటెతో కూడా మనం జారుగా గరిటెతో గరిటె జారుడుగా కూడా వేసుకోవచ్చు. ఇందాక కొద్దిగా తిక్కుగా వచ్చింది కదా, కొద్దిగా నీళ్లు కలుపుకుంటే మనకి ఇంకొద్దిగా పలచగా వస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే వాటంతటా అదే స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ కొంచెం తిక్కుగా కొద్దిగా గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ కలిపాను. ఇలా కూడా వేసుకోవచ్చు అని చూపించడం కోసం. అలాగే తర్వాత ఇంకొంచెం వాటర్ కలుపుకుంటాను, అది ఇంకా లూజ్ గా ఉంటుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. మనకి గరిటెకి జారే విధంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోకూడదు. నీళ్లులాగా ఇట్లా పొయ్యిగానే అట్లా వెళ్ళిపోయేటట్టుంటే కష్టం అనమాట. మనకి మొత్తం కవర్ అంతా స్ప్రెడ్ అయిపోయినట్టు అయిపోద్ది. అలా కాకుండా మనకి కొద్దిగా స్ప్రెడ్ అయ్యేటట్టే చూసుకోవాలి. అలాగే ఇంకొద్దిగా వాటర్ కలుపుకున్నాను. వాటర్ కలుపుకుంటే చూడండి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ కవర్ మీద. కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా ఇందాక సెకండ్ టైం చూపించా కదా కొద్దిగా లూజ్ గా, అలా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం. ఒకే పిండితో ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మనం ఒకసారి ఉడికించేసి పెట్టుకుంటే కొద్దిగా తిక్కుగానే గట్టిగానే ఉడికించి పెట్టుకున్నాం అనుకోండి, చేత్తో చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నాం కదా, అలా చేసుకోవచ్చు. లేదా ఇలా గట్టిగా కూడా మనం గరిటతో వేసుకోవచ్చు. ఇంకొద్దిగా వాటర్ కలిపి కాచిన నీళ్లు, చల్లార్చిన అవసరం లేదు, కాచి దీనిలో కలిపేసుకోవడమే. వేడి నీళ్ళే అవి త్వరగా అయిపోవాలి, గరిటె జారుడుగా ఇలా వాటంతట అది స్ప్రెడ్ అయిపోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకొని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ రోజుకి చాలా వరకు ఎండిపోతాయి. మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ఇంకా 2 రోజులు, మూడో రోజుకి మనం బాగా గట్టిగా మంచిగా ఎండిపోతాయి అనమాట. ఇంకా ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇవి ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి. ఈ చిన్నగా వేసుకున్నాను కదా చేత్తో, అవి అనమాట అవి. ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే సంవత్సరమే కాదు 2 సంవత్సరాలైనా సరే నిలవ ఉండి, మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ఎండ ఉన్నప్పుడు ఒకసారి ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఎండబెట్టకపోయినా పర్లేదు. మనకి ఏదైనా ఇదిగా ఉంటే సంవత్సరం వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. సంవత్సరం దాటిన తర్వాత అయితే ఒకసారి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఆయిల్లో వేయిస్తే ఇలా మంచిగా పొంగుతాయి అనమాట. మనం బయట వడియాలు అలాంటివి కొనకుండా ఇంట్లోనే మనం ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మా పిల్లలు తినొచ్చు. ఇలా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అనమాట. డైరెక్ట్ గా ఇలా వేయించేసుకుని తినొచ్చు. మనకి పప్పు, సాంబార్, ఇంకా రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. లేదా చిన్నపిల్లలకి ఇలా వేయించి పెడితే కూడా మంచిదే. దీంట్లో ఏ విధమైన మనకి ఇబ్బంది కలిగే ఏమి లేవు కాబట్టి బియ్యం, సగ్గుబియ్యం, ఇంకా అటుకులు, వాము, జీలకర్ర ఇవన్నీ హెల్త్ కి మంచిదే కాబట్టి వేయించి పెడితే చిన్నపిల్లలు కూడా డైరెక్ట్ గా కూడా అలా తినొచ్చు, బయట చిరుతిండ్లు అలాంటివి తినకుండా. ఈ విధంగా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు కావలసినప్పుడు వేయించుకుని ఇలా తినొచ్చు. ఇవి చిన్నగా బాల్స్ లాగా చేసే కదా, అవి అనమాట. ఇవి కూడా మంచిగా పువ్వుల్లాగా విచ్చుకున్నాయి చూడండి. సగ్గుబియ్యం, అటుకులు అలాంటివి అవి వేయడం వల్ల మంచిగా ఉన్నాయి అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు చేత్తో. మనం చూడండి తెల్లగా వైట్ గా సగ్గుబియ్యం ఉడికినవి అలా మంచిగా కనిపిస్తున్నాయి పువ్వుల్లాగా.
చాలా బాగున్నాయి, క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మనం చేసి పెట్టుకుంటే వర్షాకాలం చలికాలానికి పిల్లలేంటి పెద్దవాళ్ళంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో అయినా వేసుకోవచ్చు, త్వరగా ఎండిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.